హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ కైట్స్ ఛానల్. నేను మీ సాయిరామ్. చాలామందికి చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని ఒక చిన్న ఆశ అనేది ఉంటుంది. బట్ ఆ ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని చాలామందికి తెలియదు. అలా అనుకునే వారిలో నేను కూడా ఒకడిని. సో ఈరోజు నేను మీకు చూపించబోతున్న ప్లేస్ ఎత్తిపోతల. ఎత్తిపోతల అంటే చాలామందికి వాటర్ ఫాల్స్ అనేవి గుర్తొస్తాయండి. కానీ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే స్వయంగా వెలిసిన దత్తాత్రేయ స్వామి టెంపుల్. సో ఈరోజు నేను మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. సో ఆ ప్లేస్ మీరు చూడాలనుకుంటున్నారా? కమ్ అలాంగ్ విత్ మీ. సో ఫ్రెండ్స్, నేను గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాను. గుంటూరు నుంచి ఎత్తిపోతల వెళ్ళడానికి నాకు 4 hours పట్టింది. అండ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 170 km అనేది ఉంటుంది. నేనైతే బైక్ మీద వచ్చాను. జనరల్గా ఇక్కడికి రీచ్ అవ్వడానికి మాచర్ల వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం యూస్ చేసుకోవచ్చు. మాచర్ల వరకు మనకి బస్సెస్ ఆర్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మాచర్ల నుంచి మనం షేర్ ఆటోలో కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కనిపించింది ఎత్తిపోతల చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఇంకొక 5 km డిస్టెన్స్ ఇక్కడ నుంచి, అంతే ఆల్మోస్ట్ 3 to 5 km ఉంటుంది. ఎత్తిపోతల వాటర్ ఫాల్ వచ్చి ఇక్కడ నుంచి 3 km ఉంటుంది. అండ్ నేను చెప్పిన టెంపుల్ మీకు ఎత్తిపోతల వాటర్ ఫాల్ నుంచి ఇంకొక 2 km వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, చలో. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఎత్తిపోతల వచ్చేసాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటుపక్క ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, అటుపక్క నేను చెప్పిన టెంపుల్. సో ఫస్ట్ టెంపుల్లోకి ఎంటర్ అవుదాం, నెక్స్ట్ వాటర్ ఫాల్స్ చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఇది స్టెప్స్ ఉన్నాయి. కొంత డౌన్ ఏరియాకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడంతా లోయలా ఉంది. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వాటర్లో మొసళ్ళు ఉన్నాయని చెప్పి బోర్డు పెట్టారు. సో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అండ్ ఇది కొంచెం మొత్తం ఫారెస్ట్ ఏరియాలా ఉంది కాబట్టి కొంచెం పాములు అవి ఉండొచ్చు. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ని దత్తశిల అని అంటారు. అండ్ ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారి ఫోటో కూడా ఉంది కదా. అండ్ ఇక్కడ ఈ దత్తశిల అనే ప్లేస్ దగ్గర భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తారో వారి సంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజలు అవి చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పొంగలి చేసుకొని దేవాలయానికి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం లంబాడి రీజియన్కి చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. వారంతా ఈ స్వామిని తమ కులదైవంగా భావించి ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య రోజు ఇక్కడికి వచ్చి ఒక పెద్ద జాతరలా జరుపుకుంటూ ఉంటారు. ఈ దారి మొత్తం ఒక అడవిలో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి ఇది ఒక థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇలా వెళ్తుండే ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ వాటర్ ఫాల్లో నుంచి కింద పడిన వాటర్ అంతా ఒక చిన్న నదిలా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ వాటర్లో ఇక్కడికి వచ్చిన భక్తులంతా స్నానం చేసి ఇక్కడున్న షెడ్లో కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న రంగనాయక స్వామి దేవాలయం దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మీకు దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకి కొండపైకి వెళ్ళటానికి అప్రాక్సిమేట్లీ ఒక 100 steps ఎక్కాల్సి ఉంటుంది. 100 steps ఎక్కిన వెంటనే మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో దత్తుడి పాదుకలు మరియు హోమగుండం కనిపిస్తాయి. గర్భగుడి మొత్తం ఒక చిన్న గుహలా ఉంటుంది. సో మనం ఇంకొంచెం బెండై లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత చెప్తారు. ఇక్కడ ఇది ఎత్తిపోతల కాదండి, ఎత్తిపోతల. ఎత్తులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునే నిలయం.
దత్తాత్రేయుడు ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయుడు, శిరసున నాగాభరణము, షడ్భుజము. ఏకముఖి దత్తాత్రేయుడు అంటే కృతయుగ నాటి స్థానం నుంచి దత్తాత్రేయుడు ఏకముఖి దత్తాత్రేయుడు కృతయుగ స్థానంలో ఉంటారు. కలియుగ స్థానంలో త్రిముఖాలు అంటే 3 ముఖాలు కలిగిన దత్తాత్రేయులు ఉంటారు. గానుగాపురము, మనకు పిఠాపురము, అక్కలకోట, అవన్నీ దత్తాత్రేయుడు మాహూర్గాడు, ఇలాంటివి దత్తక్షేత్రాలు ఎన్నో మూలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కార్తవీర్యార్జునుడు పరిపాలించిన సమయంలో కార్తవీర్యార్జునుడు ఇక్కడ తపస్సు చేసుకొని దత్తాత్రేయుని సిద్ధించుకొని, దత్తాత్రేయుడికి అత్యంత ప్రీతికరమైన శిష్యుడు ఎవరంటే కార్తవీర్యార్జునుడు. ఇక్కడ కార్తవీర్యార్జునుడు తన తపశ్శక్తిని సిద్ధించుకొని దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకున్న స్థలము. దత్తాత్రేయుడు ఇక్కడ అమ్మవారి సహితంగా ఉంటాడు. దత్తాత్రేయుడు ఏకముఖి దత్తాత్రేయుడు హృదయంలో అమ్మవారు, శిరస్సున నాగాభరణం. ఇక్కడ అత్యంత ప్రీతికరమైన వాడు నాగుడు అంటే పాము. ఇక్కడ పాముకి ఎక్కువ నిలయం. మనకి ఏదన్నా దోషాలు, సర్పదోషాలు అలాంటివి ఏమన్నా ఉంటే స్వామివారిని మనసారా ఏది కోరుకున్నా పిలిస్తే పలుకుతాడు. ఇక్కడ దత్తా అని పిలిస్తే ఆయన వచ్చి నీ పక్కన నించుంటాడు. నీవు అనుకున్నది కావాలంటే ఆయనకు నువ్వు అనుకున్నది ఏదన్నా ఇవ్వాలి. ఇక్కడ ఉన్న మెయిన్ ఇది దత్తుడిది. దత్తక్షేత్రంలో ఎన్నో ఉన్నా కానీ ఇక్కడ వరల్డ్ మొత్తం మీద ఫేమస్ ఒకే ఒక్క దత్తక్షేత్రం అంటే ఇది ఒక్కటే. ఏకముఖి దత్తాత్రేయుడు వరల్డ్ మొత్తం మీద ఎక్కడ లేడు ఆయన. ఇక్కడ గత 8 ఏళ్ళగా అన్నదాన సేవ వితౌట్ ఎనీ డొనేషన్స్ ఇట్లా చేస్తూ రావడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్ కింద ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ కార్తవీర్యార్జునుడు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్. కార్తవీర్యార్జునుడు దత్తుడికి విశిష్ట భక్తుడు. అండ్ ఈ ప్లేస్ చాలా పవిత్రమైనది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ చూసి అయితే వెళ్ళండి. ఈ కార్తవీర్యార్జునుడు తపస్సు చేసిన ప్లేస్ నుంచి మనకి ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్ కనిపిస్తుంది.